నాకు భద్రత ముప్పు ఉంది, ప్రాణహాని ఉంది, ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా భద్రత తగ్గించేసింది ప్రభుత్వం అని అంటూ ఆయన అంటున్నారు. నిజమేనంటావా? జగన్ గారు చెప్పింది వాస్తవేనండి. వాస్తవే. ఆయన జనం మోసం చేశారు కానీ జగన్ గారు మాత్రం చెప్పే అన్నీ కూడా వాస్తవం. సెక్యూరిటీని తగ్గించేస్తుంది ప్రభుత్వం అని అంటున్నారు. ప్రభుత్వం అలా చేసిద్దా? ఎందుకు చేయదు? వాళ్ళ ఇష్టం. ఏదైనా చేస్తారు, ఏదైనా చేస్తారండి. ఇస్తున్నాం, మేము భద్రత ఇస్తున్నామని చెప్తున్నారు కదా పక్కళ్ళు. ఇచ్చే వాళ్ళకి ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎట్టాగా కష్టజీ బతికే వాళ్ళకి ఏమి ఇది లేదు, ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటారండి. ఎందుకని జగన్ గారు అంటే కోపం ఏంటి ప్రభుత్వానికి? అట్టాగా ఉంది. 4 చెయ్యిలు ఉండేవాళ్ళు కలిసి లేని వాళ్ళని కూడా ఎగదోలితే లేని వాళ్ళు కూడా అటే మారిపోయే పొజిషన్గా ఉంది. అట్ట మారిపోయారు. అంతేగాని జగన్ గారు అంటే అందరికి ఆప్యాయతమే, అందరికి ఇదే. కాకపోతే జగన్ గారు అమ్మటుండే వాళ్ళు కొన్ని శాఖలు చేశారు. అదేంటంటే జగన్ గారి మీదకి వెళ్ళిపోతామే కానీ ఏం లేదు. జగన్ గారు మాత్రం ఆయన చక్కగానే చేసుకొచ్చాడు. నేను అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా సెక్యూరిటీ ఉంది, కానీ ఇప్పుడు నేను అధికారం దిగిపోయేపాటికి ప్రభుత్వం నాకు సెక్యూరిటీని తగ్గించేస్తుంది, భద్రత లేదు నాకు అని చెప్తున్నారు. అదేలే బాబు, అట్టాగా ఉందలే. అట్టాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు బాబు. చక్కగా జగన్ గారు అన్నాలు మంచి చెడులు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆయన గారికి అందరూ శత్రువులు అయిపోయారు. ఆఖరికి లేనోడు కూడా శత్రువు కింద వచ్చాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళ దగ్గర రూపాయి పాపాయి జంగుతున్నారు. జగన్ గారు చేసిన మంచి పనులు కాదని ప్రతి నాబోసుని కుష్టుడు కూడా చెప్తున్నారు. అట్టాగే జగన్ గారి పరిపాలన చక్కగా పద్ధతిగా ఉంది. పద్ధతిగా అయినా ఏంటండి ఉండేవాళ్ళు మన జోలికే రావట్లేదు కదా, బతకలేని వాళ్ళకి చక్కగా అన్నీ కలిపెత్తున్నాడు. ఆడి తిని కూడా ఈ మానవార్థం లేని మనుషులు తిని కూడా ఆ రకంగా జగన్ గారి మీద ఉసి కలిపి అట్ట ఇదయ్యారు బాబు. జగన్ గారు మంచి పనులు చేశాడు, ప్రాణగానం లేదు, ఏం లేదు. ఏమో చేస్తే చెయ్యవచ్చు. అందరూ కలిగిన వాళ్ళుగా ఈ లేనోళ్ళు కూడా కలిగిన వాళ్ళు రూపాయి పాపాయి ఇచ్చి అటు తిప్పుకోవటం చేస్తాం అట్లా చేస్తున్నారు. అంతేగాని జగన్ గారు మాత్రం అన్ని పొజిషన్లన్నీ మంచివే. అది ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి నన్ను చంపటమే వాళ్ళకి లక్ష్యం అని జగన్ గారు అంటున్నారు. నిజమే? అంత కోపం ఉందా? అదే లేదు, ఎవరి ప్రభుత్వం వాళ్ళే, ఏమీ లేదు. ఎవరు చంపాలని పని. మరి జగన్ గారు కోర్టులో కేసు కూడా వేశారు. అదేదో దేని గురించి మనకు తెలియదు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి జగన్ గారి మీద చాలా కోపం ఉందా? మరి మన వాళ్ళ రాజకీయాలు కోపం బయటకు ఉన్న వాళ్ళు రాజకీయ వ్యక్తులు కదా, వాళ్ళు బయట లోన ఒకటే. మన పోటీ వాళ్ళు ఎదుర్కొంటారు. కాదు, మనమే ఏది గెలిపించి వాళ్ళు మనల్ని ఇచ్చేస్తారు. కానీ జగన్ గారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మావులే. ఇప్పుడు జగనే నన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అంటే వైసీపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ అభిమానులు కానీ వారి కార్యకర్తలు కానీ భయపడతారు కదా? భయపడతారు. అట్లా రుమార్కు చేస్తున్నారు చేసి మళ్ళీ ఎప్పుడు మావాలి. లేబర్ నేను నొక్కేసేది. నువ్వు 100 చెప్పు, 50 చెప్పు, ఏదైనా లేబర్నే నొక్కేసేది. ఎవరైనా రాజకీయంలో ఎవరు గెలిచినా కానీ లేబర్నే. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉందని జగన్ గారు అంటున్నారు. వాస్తవం అంటారా? నమ్మొచ్చా? నమ్మచ్చు అంటే అది ఎవరి మాట నమ్మాలో ఎవరికి తెలియదు. ఆయన మీద అంత కోపం, పగ, చంపేంత కోపం ఉందా జగన్ గారి మీద ప్రత్యర్థులకి? అది ఉందంటే మరి మనకు తెలదు కదా నాన్న. మరి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మనం వాస్తవం మనకి ఎవరికి తెలదు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే నా ప్రయత్నాలు చేస్తున్నారు, నన్ను లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే జగన్ గారు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అంటే మరి ఉంటుంది, అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. అది ఎవడో మరి మనకేం తెలుస్తుంది? కడుపులి పిల్లడు ఆడమగ అంటే డాక్టర్లు చెప్తారు. ఇది ఎవరు చెప్తారు? ఇది ఎవరు చెప్పరు కదా నాన్న. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పింది నేను అబద్ధం పని లేదు. నాకు ఎవరైనా ఒకటే, మనకి మన వ్యాపారం మామూలే. ఎవరు గెలిచినా నా మామూలే, మా వ్యాపారం అదే. ఆయన అలా అంటే ఆ పార్టీ వాళ్ళు కానీ ఆయన కార్యకర్తలు కానీ భయపడతారు కదా, మా నాయకుడికి ప్రాణహాని ఉంది, చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటారు. మన పెద్దలు ఆందోళన అంతే. బాబాయ్ మా జగన్ గారిని చంపేస్తారంట అని తలకొకరు కర్రారు రాళ్ళు పట్టుకెళ్తారు. ఫస్ట్ నుంచి కూడా నన్ను లక్ష్యంగా పెట్టుకున్నారు అని జగన్ గారు అంటున్నారుగా. అంటారు. మరి ఆయన్ని కొన్నాళ్ళు చూశారు, ఈయన కొన్నాళ్ళు చూస్తారు. ఏముంది, ప్రజల్లో మార్పు అంతే.
ఆయన చేశాడు, ఈయన చేశాడు, అందరూ మా వాళ్ళే, ఎవరు చేసినంతే కదా. నా ప్రాణాలకు ముప్పు ఉందంటూ కోర్టులో కేసు కూడా వేశారు. నీ చుట్టూతో అంతమంది సెక్యూరిటీని పెట్టుకుని నువ్వు కోట్ల రూపాయలకి అధిపతివి. ఆ మాత్రం ఇప్పుడు సాధారణంగా ఉన్నవాడే రోజు ఇంటి చుట్టూతో కంచేసుకుంటాడు, గ్రిల్స్ పెట్టుకుంటాడు, వీలైతే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటాడు. మరి నిన్నదాకా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడివి, నువ్వు ఆ మాత్రం నువ్వు రక్షించుకోలేవా? నీకు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, మరి లాయర్లు ఉన్నారు. అటువంటిది నువ్వెందుకు ఇంత భయపడాల్సిన అవసరం ఉంది? నువ్వు భయపడటం కాదు, నటన. వాళ్ళు ఏదో చేస్తారనే నటన, ఏమీ లేదు. నిన్ను చూసే వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా తగ్గించినా కూడా, అంటే ప్రజలు వద్దన్నా కూడా ఇంకా ఈయన ఎక్కడి నుంచో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు అని. అందుకని ఇవన్నీ అవాస్తవాలు, అవన్నీ కాదు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం కోరుతున్నారు. ఆ ప్రభుత్వాన్ని కనుక అందించే నాయకుడు ప్రతివాడు మంచి ప్రజానాయకుడు అవుతాడు. ఎందువల్లనంటే ముందు ఇవన్నీ చేయండి, తర్వాత ఈ అక్కర్లేని చిన్న వ్యాపారస్తులు అని చెప్పి ప్రతివాడు టీ స్టాల్స్ అని, మరి చిన్న హోటల్స్ అని పెడుతున్నారు. వాడు ఏ ఆయిల్ వాడుతున్నాడో తెలియదు, ఏ పిల్లు వాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. తర్వాత భోజన హోటల్స్, అది ఏ కూరగాయలు వాడుతున్నారో తెలియదు. అసలు దీన్ని ఫుడ్ కంట్రోల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు కంట్రోల్ చేయక్కర్లేదా? అసలు ఫుడ్ నాణ్యత ఉండక్కర్లేదా? ఈవెన్ దేవస్థానాల్లోనే 15 రూపాయలు తీసుకుంటే దీనికి 100 గ్రాములకు సరిపడా లడ్డు ఇవ్వాలి అని అంటారు, 100 గ్రాముల పులిహార ఇవ్వాలి అని ఒక కొలత పెడతారు. అటువంటిది నువ్వు బయట పెట్టలేవా? 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు 4 ఇడ్లీ, ఎంత క్వాంటిటీ, ఎంత క్వాలిటీ, ఇవన్నీ చూసుకోక్కర్లేదా? అవి చేస్తే సుస్థిరమైన ప్రభుత్వం ఎక్కడో లేదు, అప్పుడే వస్తుంది. రామరాజ్యం అనేది కూడా అప్పుడే ఉంటుంది. ఇలా రోడ్లు విస్తరణ చేయాలి, ఈ చిరు వ్యాపారస్తులను వాళ్ళ పరిధిలోనే చేసుకోవాలి, రోడ్డు మీదకి రానివ్వకూడదు, ఈ చిన్న టీ స్టాల్స్ మొత్తం క్లోజ్ చేయాలి, నాణ్యత ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలి, ప్రతివాడికి లైసెన్స్ లేకుండా అమ్మటానికి వీల్లేదు అనే రూల్ పెట్టిన రోజున ఎవరు ఏ హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లా, అందరూ ఆరోగ్యవంతులు సుఖజీవనవంతులు అవుతారు. అధికారులు ఉండి అంత సెక్యూరిటీ పెట్టుకుని ఆ ఇల్లుకి కంచాలు వేసుకొని చూసుకున్నారుగా, అంత భయం ఉంటే మరి అలాగే భయపడతాడు, ఇంట్లోనే భయపడతాడు. భద్రత తీసేశారు, తగ్గించేశారు కావాలని అని అంటున్నారు. అప్పుడు చంద్రబాబుకి ఎంత ఇచ్చినారు ఉంటుంది కదా, సెక్షన్ ప్రకారం ఆడికి అలాగే ఇచ్చారు, ఈడికి అలాగే ఇస్తారు. ప్రత్యేకంగా ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినాడు, వీడికి ఎంత జట్టుగా ఆడికి ఇచ్చినారో అంతే ఇస్తారు ఆయనకు కూడా, అంతేగాని ఎక్కువ ఇవ్వరుగా. నాకు భయం ఉందని ఆయన నా చుట్టూ 10 మంది రారుగా, ఒకళ్ళే తోడొస్తాను నేను కదలా. ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ కంచాలు వేసుకుంటూ ఐరంది, అది అర్థమైందిగా, అంత భయం మీద ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఊళ్ళు చంపుతారు, ఎవరు చంపరు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ వల్లే నాకు ముప్పు ఉందని చెప్తున్నారు ఆయన. ఆయన అంతా ఉట్టిదే, ఎవరు అది చంపరు ఆయన. అది మైండ్ సెట్, చంద్రబాబు మైండ్ సెట్ అసలు కాదు అది. మా హత్య రాజకీయాలు ప్రోత్సహించిన మనిషి కాదు చంద్రబాబు నాయుడు. వరుసగా వైసీపీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, అది అలాగే కొనసాగుతూ నా మీద కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు కదా ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళని చంపమని చెప్పలేదు, వాళ్ళు నరకమని చెప్పలేదుగా. వీళ్ళు పాత కక్షల ద్వారా అంతకుముందు జరిగిన బట్టి చూసుకుంటే వాళ్ళు రూపాయి చేశారు, వీళ్ళు పావలా చేస్తున్నారు. అప్పుడు రూపాయి జరిగింది, ఇప్పుడు పావలా జరుగుతుంది నాకు తెలిసి. కానీ ఎవరిదైనా తప్పే, అది కూడా చేయకూడదు. కానీ చిన్నవి ప్రతిదీ మనిషిని కదా తిరగలేడుగా పోలీసు. నువ్వే ఇంటికి వెళ్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, నేను ఒక ఇంటికి దొంగతనం చేస్తాను, మన ఇంటికి తిరుగుతున్నాయి పోలీసులు. దానికి ప్రభుత్వాలు చేయమని చెప్పారంటే, ఆకలి వేసినాడు అన్నం దొంగతనం చేస్తాడన్నట్టుగా ఈ అల్లరిలో కామనే. మా ఊర్లో ఉన్నారు ఇద్దరు ప్రతిపక్షాలు, అధికార పక్షం ఉంటారు, వాళ్ళు గొడవ ఉందో కొట్టుకుంటారు. వాళ్ళు వచ్చి కాపలా కాలేరు కదా. కాదు అప్పటికే చెప్తున్నారు వాళ్ళు, ఇవన్నీ వాళ్ళు పోకండి, ఆ కక్షలు పోకండి అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు వినకపోతే ఏం చేస్తారు పాపం? ఈ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పొరపాటున ఎవరో చేశారు, వద్దనే చేశారు, కలవడం మీద యాక్షన్ తీసుకుంటే పక్కన మరి ఇంకోటి చేయడం.